మొన్న ఈ మధ్యనే అరటికి రూపాయికి పడిపోయి కేజీ దారుణంగా ఉందంటాం. జగన్ పులివెందులు వెళ్ళినప్పుడు అరటి పంటని చూడటం లేదు, జగన్ చెప్తోంది అబంతా అబద్ధం. ఆ 20 రూపాయలు ఆల్రెడీ పలుకుతోందని చెప్పి జ్యోతి రాయటం, దాని మీద మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లెక్కలు తీసేయడం, సాక్షి వాళ్ళు కథనాలు చేయడం, ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు అరటి ధరకి ఊపు వచ్చేసింది. కిలో కనిష్టంగా 10 రూపాయలు, గరిష్టంగా 17 రూపాయలు పరుగుతోంది. ఉత్తరాది వ్యాపారులు రాకతో మార్కెట్ లో జోష్ వచ్చేసింది. రాయలసీమ రైతులకు ఊరట లభించింది. గత నెలలో కిలో అరటి 2 రూపాయలకి పతనం అన్నటువంటిది ఇప్పుడు జ్యోతి రాసుకొచ్చింది. ఇక్కడ విశేషం ఏంటంటే, మొన్న వీళ్ళు అబ్బెబ్బే అని అబద్ధం అని చెప్పి వీళ్ళే రాశారు. జగన్ చెప్పింది ఆ రేంజ్ లో చెప్తే రూపాయి అన్నాడు జగన్, పోనీ 2 రూపాయలు ఉంది ఇప్పుడు వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం. కానీ వీళ్ళు భారీగా పలుకుతుందని రాశారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళే ఇప్పుడు తగ్గి రేట్ వస్తుందని రాస్తున్నారు. అంటే వీళ్ళు నిజంగా వార్తలు చేస్తున్నారా, లేకపోతే నీచ జర్నలిజం చేస్తున్నారా, నిచాతి నేతి జర్నలిజం చేస్తున్నారా అని ప్రజలు అర్థం చేసుకోవాలి.